యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఈ మిరపకాయకి ఏమైంది? ఫోన్ రాగానే పానిక్ అయిపోయింది. బాయ్ చెప్పకుండానే భయపడుతూ వెళ్ళిపోయింది. కనీసం బండికి ఏమైందో కూడా చూసుకోలేనంత అర్జెన్సీ ఏముండుంటుంది? సార్ బండి రెడీ సార్. ఇదిగో. ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదంటే ఇప్పుడేం చేద్దాం? అజయ్తో ఈశ్వరికి పెళ్లి చేయాలని నిర్ణయించినట్టు ప్రేమలు ఒలకపోస్తున్నారు కాని లేకపోతే ఈ వాకిలి వంకైనా చూసే రకాలేనా వాళ్ళు? ఈశ్వరి, నీ మనసేంటో మాకు తెలుసమ్మా. నీ మౌనం వెనకాలన్న ఇబ్బంది మాకు తెలుసు. కానీ తాతయ్య ముందు మేమేమేం మాట్లాడలేకపోయాం. మీరే మాట్లాడలేకపోయినప్పుడు నేను మాత్రం ఏం మాట్లాడగలను పెద్దనాన్న? చూడీశ్వరి, ఇది నీ జీవితం. నీకిష్టం వచ్చినట్టు చూసుకోటానికి, మార్చుకోటానికి నీకు సర్వ హక్కులు ఉంటాయి. ఎవరికో తల వంచాలి అని, ఇంకెవరికో బరువవ్వకూడదు అని రాజీ పడాల్సిన అవసరం లేదు. రాజీ పడాలని నాకు కూడా లేదు పెద్దమ్మ. కానీ ఏం చెయ్యాలో దారి కూడా కనబడడం లేదు. నీకిష్టం లేకుండా పెళ్లి చేసుకుంటే మాకు కూడా కష్టంగానే ఉంటుంది. ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు ఈశ్వరి. ఇష్టం లేనప్పుడు ఇష్టం లేదని మీ తాతయ్యతో ఖరాఖండిగా చెప్పేయి. చెప్పడం సులువే, కానీ చెప్పి ఆయన మనసు నొప్పించాలంటేనే ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు ఇబ్బంది పడితే జీవితాంతం ఇక్కట్లు తప్పవు ఈశ్వరి. అలా అని ఇప్పుడు తాతయ్యకి ఇంకా చేదవనా? ఆయన దృష్టిలో ఇంకా చెడ్డవనా? కొన్నిసార్లు చేది కూడా క్షేమం కోసమే ఈశ్వరి. ఇంకా ఆలోచించుకో. విషయం నిశ్చితార్థం వరకు వెళ్లకముందే నీ నిర్ణయం చెప్పు ఈశ్వరి. ఆదిలోనే ఒక అడుగు వెయ్యకపోతే ఆ తర్వాత అస్సలు వెయ్యలేవు. పెద్దమ్మ చెప్పింది కూడా నిజమే ఈశ్వరి. ఇంకా ఆలోచించకు. మోమాటానికి పోతే మోడయ్యేది నీ జీవితమే. లేచి నీ నిర్ణయం తాతయ్యకి చెప్పు. లే, పద. వద్దు నానమ్మా, పద. నీ స్వీట్ వాయిస్ లో అంత మోటుతనం బాలేదు కోమలి. మోటుతనం కాదు, అవసరమైతే మర్డర్ అయినా చేస్తా. అంత కోపం మీదున్నాను. కోపం ఎందుకు కోమలి? నన్ను ప్రేమించాని చెప్పి మా అక్కని పెళ్లి చేసుకుంటావా? మీ అక్కని పెళ్లి చేసుకుని నిన్ను కూడా పెళ్లి చేసుకుంటే బాగోదు కదా. షటప్ అజయ్. నువ్వు ఎందుకింత సడన్ గా మారిపోయావు? మీ అక్కని చేసుకున్నాననుకో, తనతో పాటు 50 లక్షల లక్ష్మీదేవి కూడా నా ఇంటికి వస్తుంది. హే, నిన్ను చేసుకుంటే వస్తుంది.
హే, ఏంటి ఏడుస్తున్నావా? కన్నీళ్లు చాలా విలువైనవంట కోమలి. నాలాంటి వాడి కోసం వాటిని వేస్ట్ చేయకు. మన మధ్య ఉన్న లవ్ అంతా అబద్ధమా? అసలు మన మధ్య లవ్ ఉందా? నా పాయింట్ ఆఫ్ వ్యూలో లవ్ అంటే లస్ట్. మేబీ మన ఇద్దరి మధ్య ఉన్నది లస్ట్ అనుకుంటా. నన్ను వదిలేస్తున్నావు కదా, నేను కూడా వదిలేస్తా అనుకుంటున్నావు కదా. అంతకన్నా ఏం చేస్తావు? నేను కోరుకున్నది దక్కించుకునే రకాన్ని. నిన్ను అంత సులువుగా వదలను. దట్స్ నైస్. మన ప్రేమ గురించి మీ అమ్మతో చెప్పేస్తాను. చెప్పేస్తావా? చెప్పేస్తాను. ఆల్ ది బెస్ట్. ఈశ్వరి, పద. తాతయ్య. ఒరే విశ్వం, నాన్నగారు, ఈ పెళ్ళొద్దు, ఇలాంటి భర్తొద్దు అని అలాంటివి ఏమన్నా చెప్పాలనుకుంటుందేమో. వినడానికి ఇక్కడెవరూ సిద్ధంగా లేరని తనకి చెప్పరా? అది కాదు తాతయ్య. తలెత్తుకొని తిరిగే పరిస్థితి నుండి తల వంపులతో తిరిగే పరిస్థితికి పడిపోయా. చేతులెత్తి నమస్కరించే జనాలు వేలెత్తి చూపించే స్థాయికి దిగజారిపోయా. ఇలాంటి పరిస్థితిలో తన పెళ్లి చేయడమే కష్టం. అలాంటిది ఇష్టమైన వాడు కావాలి, ఇష్టం వచ్చిన దారిలోనే నడవాలి అంటే కుదరదని తనకి చెప్పండి. బొమ్మల పెళ్లికైతే ఇష్టాలు చూడనవసరం లేదు తాతయ్య. కానీ మీరు చేసేది మీ మనవరాలి పెళ్లి. చిన్నప్పటి నుంచి విలువలు నేర్పిస్తూ పెంచి ఇప్పుడు ఆ విలువలకి అర్థం తెలియని కుటుంబానికి నన్ను కోడలిగా పంపిస్తారా? రేయ్ సుబ్బు, నానా, ఇక్కడ విలువలు మర్చిపోయింది ఎవర్రా? అది నానా, పెద్దవాళ్ళని గౌరవించకుండా ఈ గడప దాటిందెవరు? తను కాదా? మాటిచ్చి మళ్ళీ తప్పి మన కుటుంబం పరువు వీధికి లాగిందెవరు? తను కాదా? అనవసరమైన విలువల గురించి మరిచిపోయి అన్నీ అయిపోయాక విలువల గురించి మాట్లాడడంలో అర్థం లేదని తనకి చెప్పండి. అయినా జరిగిన దాంట్లో ఈశ్వరి తప్పేమీ లేదని తెలిసింది కదా మావయ్య గారు. తప్పు ఒప్పైపోయింది, మచ్చ మొత్తం చెరిగిపోయింది అనుకుంటే అది మన భ్రమే. ఈశ్వరి నిర్దోషి అయ్యుండొచ్చు, కానీ అది జనాల బుర్రకి అంత త్వరగా ఎక్కదు.
జనాల గురించి ఆలోచిస్తూ ఈశ్వరి జన్మంతా బాధపడే పని చేయటం కూడా కరెక్ట్ కాదు కదా నాన్న. ఆలోచించాలరా, జనాల గురించి ఆలోచించాలి. ఎందుకంటే మనం వాళ్ల మధ్యనే బతుకుతున్నాం కాబట్టి, మన మానం మర్యాద వాళ్లతోనే ముడిపడి ఉన్నాయి కాబట్టి. ఆ పారిజాతం కుటుంబం గురించి తెలిసి కూడా వాళ్ళ వెనుక పరుగులు పెట్టడంలో అర్థం లేదండి. ఇప్పుడు మన కుటుంబం గురించి తెలిసి పిల్లనిస్తారా అని, పెళ్లి చేసుకుంటాము అని ఎవరూ రారు. తాతయ్య చెప్పింది 100% నిజం. బంగారం కమలం అయితే ఏముంది, బంకమన్నులోనే కదా పుట్టింది అన్నట్టు మన బిడ్డ బంగారం అని మనకనిపిస్తుంది. కానీ ఆ బంగారం చుట్టూ అంటుకున్న బూడిదే జనాలకు కనిపిస్తుంది. నువ్వు కూడా ఏంటి సుందరి? సుందరి అన్న దాంట్లో తప్పేముంది? ఈశ్వరి మీద పడ్డ మచ్చ అంత త్వరగా చెరిగిపోయేది కాదు. ఆ మచ్చని చూసి ఏ మగాడు ముందుకు రాడు. వచ్చిన వాళ్ళని వద్దనుకుంటే మనకన్నా బుద్ధి తక్కువ వాళ్ళు మరొకరుండరు. మరొక్కసారి ఆలోచించండి తాతయ్య. ఆలోచించడానికి, అందర్నీ గౌరవించడానికి తనకి ఇదే చివరి అవకాశమని కాస్త అర్థమయ్యేలా చెప్పండి. ముందున్న ఆడపిల్ల అత్తారింటికి వెళ్ళకపోతే వెనకున్న దాని బతుకు కూడా పండల పాలవుతుందని తనకు అర్థమయ్యేలా చెప్పండి. ఇంట్లో వాళ్ళు సంతోషంగా ఉండాలంటే వచ్చిన వాడి ముందు తల ఉంచుకొని తాళి కట్టించుకోవాలని తన బుర్రకెక్కించండి. నా మాట కాదన్నా, మాటిచ్చి మళ్ళీ తప్పినా ఈ ఇంట్లో శవాలు లేస్తాయని తనని హెచ్చరించండ్రా. తమరేంటి బాబు ఇక్కడ? తమరి వల్ల పడ్డ నిందలు, అంటిన మచ్చలు చాలు. మళ్ళీ ఏం ఉపద్రవాన్ని మోసుకొచ్చారు? నీ స్కూటీని అలా రోడ్డు మీద వదిలేయలేక బాగు చేయించి తీసుకొచ్చాను. తీసుకో. ఇంత జరిగా కూడా ఆ వ్యక్తి ఈ ఇంటి గడప తొక్కే సాహసం చేస్తున్నాడు. చెరిగిపోతుందనుకున్న నిందని జనాలు నిజమనుకోవడానికా? ఇందుకే ఇలాంటివి జరిగి ఈశ్వరి బతుకు బుగ్గిపాలవుతుందనే నేను తన పెళ్లి నిర్ణయం తీసుకున్నాను. మళ్ళీ చెప్తున్నాను, అన్నీ తెలిసిన అజయ్ తనని పెళ్లి చేసుకుంటేనే తన బతుకు బాగుపడుతుంది. ఎన్ని జరిగినా పెద్ద మనసుతో వచ్చిన ఆ పారిజాతానికి కోడలిగా వెళ్తేనే ఈశ్వరి జీవితం చక్కబడుతుంది. ఇదే నా తుది నిర్ణయం. ఈ విషయంలో సవరణలు, సమావేశాలు ఇక మరిచిపోండి.
రుద్రగారు రుద్రగారు సారీ అండి, ఇందాక కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేకపోయాను. థ్యాంక్ యూ వెరీ మచ్. దట్స్ ఓకే. నీకు ఒక విషయం చెప్పను. స్కూటీ కాబట్టి పాడైపోతే ఎవరో ఒకరు నాలాగే బాగు చేయించిస్తారు. కానీ బతుకు పాడైతే ఎవరైనా బాగు చేయించి ఇవ్వడం అంత సులువు కాదు. అడుగు వేసే ముందు 10 సార్లు ఆలోచించుకో. నిర్ణయం తీసుకునే ముందు 100 సార్లు నిన్ను నువ్వు ప్రశ్నించుకో. ఎందుకంటే ఒక్కోసారి మనం వేసే ఒక్కో తప్పటడుగు 100 ఏళ్ల జీవితాన్ని తల్లకిందులు చేస్తుంది. అసలు నువ్వు చెప్పు, నీ మనసులో ఏముంది? ఇష్టం లేని పని చేయబోతున్నావా? నచ్చని దారిలో ప్రయాణించడానికి సిద్ధపడుతున్నావా? ఏమో, అంత దూరం ఆలోచించలేదు. అంత దూరం దాకా వెళ్తే అందరి కోసం తల వంచక తప్పదు. ఈ మాట అన్నంత సులువు కాదు. జీవితాంతం అదే మాట మీద నిలబడడం. అరగంట నిలబడే క్యూలో నీ ముందు వెనక ఎవరున్నారో పట్టించుకోనవసరం లేదు. 2 గంటల సినిమాలో నీ పక్కన ఎవరు కూర్చున్నారో లెక్క చేయాల్సిన అవసరం లేదు. కానీ ఒక జీవిత కాలం నీతో ప్రయాణం చేసే మనిషి గురించి మాత్రం నువ్వు 1000 సార్లు ఆలోచించాలి. లేకపోతే ఆ జీవిత ప్రయాణం అడుగడుగున అగాధాలనే బహుమతిగా ఇస్తుంది. రోజుకొక్క సుడిగుండంలా నీకు నరకం చూపిస్తుంది. ఆ విషయంలో నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించుకుని తీసుకో. ఒక్క నిమిషం. డ్రాప్ చేయనా? అవసరం లేదు. ముందు నీ లైఫ్ మిడిల్లోనే డ్రాప్ అయిపోకుండా చూసుకో. ఎక్కడికి వెళ్ళావు? అజయ్కి ఈశ్వరికి నిశ్చితార్థం చేయాలిగా, ముహూర్తం పెట్టించడానికి వెళ్ళాను. ఏంటి, అప్పుడే నిశ్చితార్థమా? ఇలాంటి విషయాల్లో మనం ఎంత ముందుంటే అంత మంచిది. వచ్చింది 10-10 కాదు, 50 లక్షలు. ఇప్పుడే మనం లాగేయాలి. లేకపోతే చేతిలో ఉన్న డబ్బులు చిల్లర గవ్వల్లా ఖర్చయిపోవడానికి ఎంతసేపు? అసలు ఏంటమ్మా ఇలా వచ్చావు? మీతో కొంచెం మాట్లాడాలంటీ. దేని గురించమ్మా? నా ప్రేమ గురించి. ఎవరిని ప్రేమించావమ్మా? మీ అబ్బాయినే ఆంటీ. నేను అజయ్ ప్రేమించుకున్నాం ఆంటీ. ఇప్పుడేమో మా అక్కతో పెళ్ళంటున్నాడు. తప్పని మీరైనా చెప్తారని వచ్చాను. అమ్మ కోమలి, ఇది చాలా తప్పమ్మా.
అదేంటి నాకు చెప్తున్నారు? మీ అక్కని పెళ్లి చేసుకోబోయే అబ్బాయి వెంట ప్రేమ పెళ్లి అని వెంటపడొచ్చా?